మొత్తం 3 యాక్సిడెంట్లు అయినాయి. నాకు అర్థం కాలేదు. గట్టిగా అయింది బస్సు. రమణ ట్రావెల్స్ అంట. ఉన్నారా మనుషులు? డాడీ బైక్ అవి, ఆ 3 డాడీ బైక్. పొద్దు నుంచి అదే బెడ్లో వండుకున్నారు ఇద్దరు. నేనేమో ఇదే సీట్లో కూర్చున్నా. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టి ఒకటి గుద్దండి. Hey guys, what's up guys? అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్ మొత్తం ఫ్రమ్ కర్నూల్. హైదరాబాదే, బట్ యాక్చువల్గా కర్నూల్లో ఉన్నాను అనమాట. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కార్లో మీ అందరితో మాట్లాడడం. నేను ఎప్పుడు బైక్ పైన కనిపిస్తా. లాస్ట్ టైం మీరు నాకు ఒక షార్ట్ పెట్టాను, చూసే ఉంటారు మీరు ఆల్రెడీ. సో అందులో చెప్పినా కదా, సో ఫ్యామిలీతోనైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నా. అండ్ మా ఫ్యామిలీ ఇక్కడ ఆల్రెడీ వెనక బెడ్ వేసుకొని ఆరామ్సే పడుకున్నారు బెడ్లో. ఇప్పుడే జస్ట్ కర్నూలు వచ్చేసినాం. టైం వచ్చేసి ఆరాంగానే కదా పడుకున్నది. మళ్ళీ బై ద వే, నేను ఇప్పటివరకు లాగ్లో మా వైఫ్ని మా బాబుని చూపించలేదు కదా, నా లాగ్లో క్లియర్గా. సో ఇప్పుడు చూపిస్తా. మేబీ నెక్స్ట్ ఒక నెక్స్ట్ 3-4 డేస్ నేను వీళ్ళతో ఉంటాను కాబట్టి అబ్వియస్లీ లాగ్లో ఇంకా కనిపిస్తారు 1 or 2 days. కాకపోతే మీరు బైక్ కదా, కార్ కదా, ఇది నేను అనుకోవద్దు. చూడండి, లాగ్ మంచిగా ఉంటుంది, మంచి ఫన్ ఉంటుంది. అండ్ మా అబ్బాయి గాడు జిద్దుగాడు, వాడు చేసి లొల్లి మొత్తం మీకు చూపిస్తా అప్పుడప్పుడు. సో చిన్న బ్రేక్ తీసుకున్నాం, వాడికి మిల్క్ తాగిపిస్తుంది అనమాట. సో యాక్చువల్గా 4:45కి స్టార్ట్ అయిపోయినాం. దానికోసం అని చెప్పేసి నిన్న నైటే మొత్తం ప్యాకింగ్ చేసి తీసుకున్నాం అనమాట. లగేజ్ మొత్తం వెనుకుంది, చూపిస్తాం మీకు ఏం తీసుకెళ్తున్నామని. ఆబ్వియస్లీ ఫ్యామిలీ కాబట్టి ఫుల్ లగేజ్ ఉంది. మన బండిలో అనుకో ఓన్లీ టాప్ బాక్స్ పట్టుకొని వెళ్ళిపోతుండే. నేనైతే ఎక్కడికి వెళ్తున్నానో కూడా మీకు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. సో మనమైతే కొడైకెనాల్కి వెళ్తున్నాం అనమాట. సో ఇంకా కర్నూలు నుంచి స్టార్ట్ అయిపోతాం. ఒక్కసారి దిగి మీకు లగేజ్ చూపిస్తా చూడండి. ఇక్కడ కింద అయితే నార్మల్గా ఇది ఏం పెట్టినాం అవే దీంట్లో కొంచెం ఈటర్ స్నాక్స్ అండ్ అవి. ఇంకా నా బ్యాగ్లో అయితే నా 2 ల్యాప్టాప్ పెట్టేసుకుంటే సార్, నా బ్యాగ్లో అయితే ఇంకా నా 2 ల్యాప్టాప్స్ అండ్ ల్యాప్టాప్స్తో పాటు కెమెరా, గోప్రో, యాక్సెసరీస్ మొత్తం ఎలక్ట్రానిక్స్ మొత్తం నా బ్యాగ్లో పడేసిన అనమాట. ఇంకా వెనుక ఉంది పెద్ద లగేజ్, చిన్నది. యాక్చువల్గా లాస్ట్ టైం ఊటీకి వెళ్ళినప్పుడు టూ మచ్ ఉండే లగేజ్, కూర్కి వెళ్ళినప్పుడు కూడా టూ మచ్ ఉండే. కానీ వీడు ఇప్పుడు పెద్దగా అయింది కదా, సో కొంచెం తగ్గిందనమాట లగేజ్. సో ఓకే అంత హెవీ ఏం లేదు, బట్ నార్మల్గా ఉంది. సో చూద్దాం, ఒకసారి కార్ దిగుదాం. స్ట్రెచ్ చేసుకోవాలి కొంచెం. నైస్. ఇది చిన్న కెటల్. హాయ్. చిన్న కెటల్, చిన్న 2 బాక్సెస్ అండ్ నా సాక్స్, నా షూస్ పట్టుకొని వెళ్తున్నాం. అయితే ఇంకా మాకు ఇక్కడ నుంచి వెళ్ళి మ్యాక్సిమం నేనైతే కర్నూలు దాటిన తర్వాత అనంతపూర్ దగ్గర మళ్ళీ అవుతాను అనమాట. 140 కిలోమీటర్స్ ఉంది అనంతపూర్ ఇక్కడ నుంచి వెళ్ళి. సో 140 కిలోమీటర్స్ తర్వాత అనంతపూర్లో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అనంతపూర్ దాటక ముందే ఎక్కడైనా దారిలో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఫస్ట్ టైం మన కార్ని చూపిస్తున్నాం మన లాగ్లో. ఓ లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఆబ్వియస్లీ కార్ వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో ఐ విల్ సీ యూ గైస్ ఇన్ సమ్ టైమ్. What started as a phase has become a growing trend. I guess what I can fall is my self-delusion. Cut me a piece, just a piece of that pie. Don't matter what, I am missing the high. Melting me down with that kerosene smile. Was full of hope, now I'm turning scene. దానికి పెట్టకు గలీజ్. అనంతపూర్కి ఇంకొక 100 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ వెనకాల ఒక ప్లేస్ కనిపిస్తుంది చూడండి. శ్రీనిధి ఫుడ్ కోర్ట్ అని చెప్పి ఒకటి ఉంది, కనిపించింది. దోశ తిన్నాం, మంచిగా అనిపించలేదు. ఓకే ఉండే. ఇంకా మా వాడైతే అస్సలుకే తినలేదు. సో వాడికి ఇంట్లో నుంచి వెళ్ళి ఒక బ్రెడ్ తెచ్చినాం అన్నమాట. సో బ్రెడ్ తింటున్నాడు. హాయ్ చెప్పు నాని, హాయ్ చెప్పు. హాయ్. అటు పోక వెహికల్స్ వస్తాయి, ఇద్దా తాగుతా. సో కొన్ని తాగిన. సో 100 కిలోమీటర్స్లో అనంతపూర్ వస్తుంది. సో మ్యాక్సిమం అనంతపూర్ దాటి ఇంకా బెంగళూరుకి ఇక్కడ నుంచి అయితే 280 కిలోమీటర్స్ ఉంది బెంగళూరుకి. సో బెంగళూరు రీచ్ అవ్వక ముందే మేబీ లంచ్ చేస్తాం అనుకుంటా. సో లంచ్ అయిపోయిన తర్వాత నాన్ స్టాప్ మళ్ళీ మనం సేలంకి వెళ్తాం. ఈరోజు స్టాప్ సేలం అన్నమాట. సేలం అనుకుంటున్నా, బుక్ చేసుకోలేదు హోటల్. సో సేలం కన్నా కొంచెం ముందు చాలా మంచి హోటల్స్ ఉన్నాయి, కాకపోతే డిస్టెన్స్ ఎక్కువైతుంది, 900+ కిలోమీటర్స్ అవుతుందని చెప్పేసి సేలంలో అయితే స్టే చేద్దాం అనుకుంటున్నాం. ఆ కార్ గురించి ఎప్పుడేం మాట్లాడలే కదా. నా కార్ వచ్చేసి హుండై i10 నియోస్ అన్నమాట.
తీసుకొని 3 years అవుతుంది ఆల్మోస్ట్. చాలా తిరిగిన కార్లో ఇప్పటివరకు, చాలా అంటే చాలా తిరిగిన నేను కార్లో. బట్ లాగ్స్ అనేది మీరు చూడకపోయి ఉండొచ్చు, వేరే ఛానల్లో పెడుతుండే, అండ్ కొన్ని అయితే పెట్టలేదు కూడా. సో ఇప్పటి నుంచి వెళ్ళి ఎప్పుడైనా వెళ్తే కార్లో లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఏమైనా చూడు వానికి కెమెరాలు అంటే కోపం, సిగ్గు, భయం, ఒక్కొక్క మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నమాట. సో నా కార్ గురించి చూపిస్తా. సో నా కార్లో 24 hours డాష్ క్యామ్ ఉంటుంది ఇక్కడ. సో కంప్లీట్ రోడ్ వ్యూ మొత్తం నేను దాంట్లోనే రికార్డ్ చేస్తాను అనమాట. 24 hours రికార్డ్ అవుతూనే ఉంటుంది మన డాష్ క్యామ్. సో ఏంటంటే రోడ్ పైన ఇన్సిడెంట్స్ అయినా ఏమైనా అయినా సరే మనకి యూస్ఫుల్ అవుతుంది ఆ డాష్ క్యామ్ అనేది. మళ్ళీ అదొక్కటే యూస్ అని కాదు, దాంతో ఏంటంటే కంప్లీట్ రోడ్ అనేది నేను రికార్డ్ చేస్తాను అనమాట. లైక్ ఘాట్ రోడ్స్ ఏమైనా వస్తే మంచిగా అవన్నీ నేను వ్లాగ్లో పెడతా ఉంటా. సో ఈరోజు రీచ్ అవ్వం కొడైకెనాల్. సో రేపు మంచి వ్లాగ్ వస్తుందని అనుకుంటున్నా కొడైకెనాల్ది. మంచిగా కూర్చో, వెనక్కి జరుగు అలా కూర్చో, దాని లోపల కూర్చో. సో ఇదే హోటల్ దగ్గర చిన్నగా అంటే ఇట్లా గార్డెన్ లెక్క ఉందన్నమాట. సో దీంట్లో కాసేపు అట్లా ఆడిపిస్తున్నాం అన్ని, ఎందుకంటే బ్రెడ్ తినాలి కదా, తినాలంటే ఏదో ఒకటి ఆడాలి కదా. సో అలా బ్రెడ్ తినుకుంటూ ఆడుతున్నాడు. సో తినేసిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోతాం. ఫ్లయింగ్ కిస్ పెట్టు కెమెరాకి, కిస్ పెట్టు కెమెరాకి, ఫ్లయింగ్ కిస్. అట్లా కదా, ఇట్లా ఇగో కెమెరాకి. Don't matter what, I am missing the high. Melting me down with that kerosene smile. Was full of hope, now I'm turning senile. Painted pictures, faulty fictions, contradictions, false scriptures. One thing I can tell you is you're heading straight for hell. Compromise your faith for setting me under your spell. గట్టిగా అయింది బస్సు. రమణ ట్రావెల్స్ అంట. ఉన్నారా మనుషులు? ఏం కాలేదు మనుషులకి, బట్ గట్టిగానే అయింది. ఆగిపోయింది బస్సు ఆగిపోయింది. బియ్యం అయినాయి అన్ని, మొత్తం స్టక్ అయిపోయినాయి. యాక్సిడెంట్ ఏమో కానీ అయిపోయినాయి వెహికల్స్ అన్ని ఎక్కడికక్కడ. అరే సో బెంగళూరుకి మాకు ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 100 kilometers ఉందన్నమాట. సో జస్ట్ మా వాడికి నో మిల్క్ వాటర్ బ్రేక్, చిన్న వాటర్ తాగిపిద్దాం అనుకున్నాం, ఎందుకంటే బాటిల్లో వాటర్ లేవు. సో దానికోసం అని ఆపిన, అండ్ నేను కూడా ఒక 2 minutes రెస్ట్ తీసుకుందాం, చిన్న రెస్ట్ అని చెప్పేసి ఆయన. అసలు NH44 మీకు తెలుసు ఎలా ఉంటుందో, నా సౌత్ ఇండియా ట్రిప్లో మీరు చూసే ఉంటారు. ఫుల్ 4 lane రోడ్. సో నేనైతే 3 digits అయితే మెయింటైన్ చేస్తాను. ఏం కావాలి అవ్వ? మొత్తం 3 యాక్సిడెంట్లు అయినాయి. నాకు అర్థం కాలేదు, అది బస్సు లారీ మొత్తం బియ్యం బస్తా మొత్తం కింద పడిపోయింది అటు సైడ్. అండ్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాతనేమో కార్ అనుకుంటా, కారే ఇంకొంచెం ముందుకు వచ్చినాక 3 కార్లు లైన్గా గుద్దేసుకుని అక్కడ, ఎంతో 3 సో ఇంకా 100 kilometers అయితే బెంగళూరు వస్తుంది. మ్యాక్సిమం ఇంకా లంచ్ అక్కడ చేస్తామన్నమాట. లంచ్ చేసిన తర్వాత సేలంకి బయలుదేరుతాం. సో సేలం అక్కడ నుంచి వెళ్ళి మాకు 250 kilometers అలా ఉంటుంది బెంగళూరు నుంచి. సో ఈవినింగ్ ఎప్పుడో రీచ్ అవుతాము. సో హోటల్ అయితే బుక్ చేయలేదు. సో లంచ్ చేసేటప్పుడు హోటల్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోతాం. సో నా డాష్ క్యామ్ ఉంది కదా ఇక్కడ. సో నా కార్లో 70 mAh అని డాష్ క్యామ్ ఉంటుంది అనమాట. బాగుంటుంది తెలుసా, ఫ్రంట్ బ్యాక్ 2. ఆ ఫ్రంట్ కొంచెం బాగుంటుంది, కానీ వెనక ఓకే అంటే అంత క్లారిటీ ఉంటుంది. బట్ ఫ్రంట్ అయితే 1080 pixels తోని అమేజింగ్ క్లారిటీ ఉంటుంది. దీంట్లో నేను కొన్ని క్లిప్స్ పెడతా ఈ వీడియోలో కూడా, మీకు తెలుస్తుంది. ఒకవేళ కార్ ఉన్న వాళ్ళు ఎవరికైనా డాష్ క్యామ్ కావాలనుకుంటే మాత్రం 70 mAh తీసుకోవచ్చు, బాగుంటుంది.
చిక్బల్లాపూర్ దగ్గర ఉన్నామన్నమాట. నా సౌత్ ఇండియా ట్రిప్లో లాస్ట్ వీడియో అది. సో చిక్బల్లాపూర్ దగ్గర పెట్రోల్ కొట్టించుకుంటున్నా. నిన్న ఈవినింగ్, ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అవుతున్నామని చెప్పేసి నిన్న ఈవినింగ్ పెట్రోల్ కొట్టించుకున్నా, ట్యాంక్ ఫుల్ చేయించుకున్నా. సో ఇక్కడ వరకు వచ్చినాం, ట్యాంక్ ఫుల్తోనే ఆల్మోస్ట్ బెంగళూరు రీచ్ అయిపోయినాం. మన బండి అయితే ఈ పాటికి ఆడ కొట్టించుకోవాల్సి వచ్చేది. సో ఇప్పుడైతే ఇక్కడ కొట్టించేసుకున్న తర్వాత పోతాం అన్న. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు కొట్టించుకుంటే నాకు తెలిసి ఇంకా మళ్ళీ రేపు ఎక్కడో కొట్టించుకోవాలి. సో ఫుల్ ట్యాంక్ మనకి 650 కిలోమీటర్స్ చూపించింది, బట్ 650 కిలోమీటర్స్ రాలేదు. ఆబ్వియస్లీ 500 కిలోమీటర్స్ అలా వచ్చినాం అనమాట. అండ్ ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేపిస్తే ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో చూడాలి. అండ్ మనకి సేలం 250 ఉంది, సో షుడ్ బి ఎనఫ్. బండి ముందుకే జరగట్లేదు అండి అసలు. అరే నాని ఒక వీడు చూడు, అంత ఆగం చేస్తుండబ్బా. పిల్లలతో ఎప్పుడు రాకండి. అగ వాడు కూడా తలకాయ ఊపుతున్నాడు. పిల్లలతో రావద్దని వాడే, మేమే అల్లరి చేస్తున్నామాట. వాడే మంచిగా ఉండమని చెప్పేసి అంటున్నాడు. అగ వద్దు అంటున్నాడు. దమ్ దమ్ చేస్తున్నాడు తెలుసా, ఘోరంగా. పొద్దు నుంచి అదే బెడ్లో వండుకున్నారు ఇద్దరు. నేనేమో ఇదే సీట్లో కూర్చున్నా. బాబుకి పెట్టానా? ఓకే, ఇట్లా పెట్టానా? ఇట్లా పెడితే ఏం కనిపించదు కదా నాని. అగ్గో అక్కడ కనిపిస్తాం మనం అట్లా పెడితే. ఇక్కడ ఆంధ్ర భవన్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంటుంది అన్నమాట. హాయ్ బాబు. సో లంచ్ చేసేసినాం అన్నమాట. లంచ్ చేసి చాలాసేపు అయింది, బట్ ఇక్కడే ఓకే డాడీ మాట్లాడి డాడీ. సో లంచ్ చేసేసినాం. జస్ట్ ఇప్పుడే బిల్ పే చేసి ఇట్లా వచ్చి కూర్చున్నా. అయితే సేలంలో రూమ్స్ మస్తు కాస్ట్లీ అసలు. 3 days నుంచి వెళ్ళి 2000-3000 ఉంటున్నాయి. నాకు బుక్ చేయాలంటే అసలు మనసు రావట్లేదు. మస్తు బాధ అవుతుంది బుక్ చేయాలంటే. అక్కడికి వెళ్ళి చూద్దాంలే అనుకున్నా, కానీ ఎందుకో ధైర్యం సరిపోవట్లేదు. వెళ్ళి టైం వేస్ట్ చేయడం ఎందుకు. పిల్లలు ఉన్నాడు కదా, బండి పైన అయితే ప్రాబ్లం లేకుండే, బట్ ఇప్పుడు కార్లో అండ్ మోరోవర్గా వీడు ఉన్నాడు వెనకాల, వైఫ్ కూడా ఉంది. సో అందుకే ఎక్స్పెన్సివ్ అయినా సరే అని చెప్పేసి ఇప్పుడే ఒక హోటల్ అయితే బుక్ చేసిన. ద పామ్ రెసిడెన్సీ అని చెప్పేసి హైవేకే ఉంటుంది అన్నమాట. డాడీ ఒక నిమిషం ఆగు. సో ఆ హోటల్ బుక్ చేసినప్పుడు డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోతాం. మన హోటల్ ఇక్కడ నుంచి నాకు ఎగ్జాక్ట్లీ 6 hours చూపిస్తుంది అనమాట. లక్కీగా ఏంటంటే బెంగళూరు సిటీ నుంచి కాదు, వేరే రూట్ ఒకటి ఉందన్నమాట, సింగిల్ రోడ్ అనుకుంటా, దాని నుంచి చూపిస్తుంది. సో హైవే నడిపి నాకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి సింగిల్ రోడ్ అయితే ప్రిఫర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో 6 hours హోటల్లో చెక్ ఇన్ చేయాలా, ఫ్రెష్గా స్నానం చేసి జర రిలీఫ్ అవ్వాలా. సో రోడ్ పైన కనిపిస్తా. అప్పటివరకు యూ గైస్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. What started as a phase has become a growing trend. I guess what I can follow is my self-delusion. Cut me a piece, just a piece of that pie. Don't matter what, I am missing the high. Melting me down with a kerosene smile. Was full of hope, now I'm turning senile. Painted pictures, faulty fictions, contradictions, post for scriptures. One thing I can tell you is you're heading straight for hell. Compromise your paper, setting me under your spell. వాళ్ళు పడుకొని ఇప్పుడే లేచిండ్రు. నేను కూడా ఒకసారి ఆపినా అనమాట. వాడికి కొంచెం ఏం బ్రేక్, మిల్క్ బ్రేక్. అయితే అక్కడ సర్వీస్ రోడ్ ఎక్కడైతే నేను తీసుకున్నానో నంది హిల్స్ దగ్గర, అక్కడ నుంచి నన్ను సింగిల్ రోడ్లోకి వెళ్ళి పట్టుకొని వచ్చి ఇది నన్ను హుసూర్ హైవే కనెక్ట్ చేసింది అనమాట. సో ఇక్కడ నుంచి సేలం వచ్చేసి నాకు 120 kilometers ఉంది. అండ్ టైం వచ్చేసి 4:45 అవుతుంది. సో 7 వరకు నేను సేలంలో ఉంటాను. అక్కడ హోటల్లో చెక్ ఇన్ చేయడం మోస్ట్లీ అదంతా అయిపోయేసరికి ఇంకా 7:30 అవుతుంది అనుకుంటా.
సో కొంచెం ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసి పడుకోవడమే, మళ్ళీ రేపు మార్నింగ్ లేచి మళ్ళీ స్టార్ట్. సో మస్తు టైర్డ్ అనిపించింది నాకు ఆ సింగిల్ రోడ్ నడిపేసరికి, ఎందుకంటే ఫుల్ డస్ట్, ఆ రోడ్స్ అవన్నీ. నేను రూమ్కి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా మాట్లాడతా దాని గురించి, అది రూట్ గురించి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ. సో వీనికి పాలు తాగిపించి మేము స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. నిద్ర ఫేస్ అది డాడీ బైక్, అవి ఆ 3 డాడీ బైక్. సో ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసినాం. 7:30 అబ్బా. ఎట్లా తెలుసా, పొద్దు నుంచి నడిపింది ఒక ఎత్తు, అయితే హుసూరుకి వచ్చేసిన అనమాట. సింగిల్ హుసూరుకి కనెక్ట్ అయింది చెప్పాను కదా. హుసూరు నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ రావడానికి 100 కిలోమీటర్లు. పిచ్చి లేట్ అయిపోయింది, సుక్కలు అనిపించినాయి. మస్తు ట్రాఫిక్ అంటే మస్తు ట్రాఫిక్. ఆ విజువల్స్ కూడా మీకు పెడతా చూడండి. అండ్ రూమ్ అయితే బాగానే ఉంది, వెరీ బేసిక్ రూమ్, ఏసీ ఉంది ఆఫ్ కోర్స్. వెరీ 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 ప్రైజీ. కాకపోతే ఏంటంటే ఇట్లా హైవే ఇట్లుందో లేదో పక్కనే ఉంటుంది అనమాట అనుకొని. అండ్ ఫుడ్ కూడా వెరీ ఎట్లా అంటే మనకి ఫేమస్ అయిన, మనకి ఇటు సైడ్ ఫేమస్ అయింది A2B అవన్నీ ఫేమస్ అనమాట హోటల్స్. సో అవన్నీ పక్కనే ఉన్నాయి, సో ప్రాబ్లం లేదు. బట్ 2600 అంటే నమ్ముతారా ఇది? ఐఎమ్ సో డిసప్పాయింటెడ్. ఇంకా మీరు వచ్చిండు ఛాన్స్ ఎప్పటి నుంచి వెళ్ళి కదా, 14-15 అవర్స్ పాపం అన్నీ కట్టేసినట్టు అయిపోయింది దేంట్లో, కార్లో. సో ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతున్నాడు అట్లా మూలకు పోయి. సో ఇప్పుడు ప్లాన్స్ అయితే ఏమో ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలా, స్ట్రగుల్ అవుతుంది. తినేసి వచ్చి ఫ్రెష్ అవుదాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఆకలి అవుతుంది కాబట్టి. పక్కనే కాబట్టి జస్ట్ అట్లీస్ట్ ఫేస్ వాష్ చేసేసుకొని వెళ్ళి తినేసి వచ్చి ఆ తర్వాత ఫ్రెష్ అవుతాం, మళ్ళీ స్నానం చేస్తాం బేసిక్గా. ఎందుకంటే రేపు మార్నింగ్ చేస్తాము లేదా కూడా నాకు తెలియదు, పొద్దున్నే 5కి కదా, అడిగి వెనక చేస్తాం మేము. సో దన్న అవన్నీ అయిపోయిన తర్వాత పడుకొని రేపు మార్నింగే కనిపిస్తాగా మీకు మళ్ళీ. అంటే ఇప్పుడు కనిపిస్తా కిందకి వెళ్ళి హోటల్ చూపించాలి కదా మీకు. చాలా మంచిగా ఉంది బయట నుంచి, అంటే సెక్యూర్డ్గా ఉందన్నమాట, కొంచెం సేఫ్టీ అనమాట, అంత మంచిగా ఉంది. అండ్ కింద 3 BMWలు ఉన్నాయి. సో అది సరే కిందకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు బైక్స్ని. అమేజింగ్ బైక్, మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే. అంటే నాకు ఇంట్రెస్ట్ లేదనుకోండి అంత పెద్ద బైక్స్, బట్ చూడడానికి మంచిగా ఉన్నాయి అనమాట. సో ఎనివే కింద కనిపిస్తా, హోటల్ మొత్తం చూపిస్తాను మీకు, అండ్ తిన్న తర్వాత కనిపిస్తా. సో ఇది ఆనంద భవన్ అనమాట. జస్ట్ దిగగానే ఇది హోటల్ పక్కనే ఉంటుంది ఆనుకొని. సో ఈజీ అనమాట ఫుడ్ తినడానికి కూడా, కన్వీనియంట్. నేనేమో నా క్రెడిట్ కార్డ్ అనుకుంటున్నా అప్పటి నుంచి, చేతిలో పట్టుకొని ఏందో అనుకున్నా. ఏం చూస్తున్నావు, కావాలనా అవే? సో అవి దాని రన్ కమ్. సో ఇదే అన్నమాట హోటల్, ద ఫామ్ రెసిడెన్సీ. సో మా వెహికల్ అక్కడ పార్క్ చేసినాం. సో అది తీసుకోవాలి, ఇప్పుడు తీసుకొని కొంచెం మంచిగా పార్క్ చేయాలి. సో ఇది హైవే అనమాట. సో దగ్గర ఉంది కాబట్టి కొంచెం కాస్ట్లీ అని చెప్పేసి అనుకుంటున్నా. దా తిందాం దా. బట్ లుక్ ఎట్ దిస్ ఫాగ్, అండ్ మా కార్ వచ్చేసి ఇక్కడ పార్క్ చేసినాం. అండ్ హోటల్ పేరు ఏంటి, డీటెయిల్స్ ఏంటి అవన్నీ నేను రూమ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడతా. బట్ లుక్ ఎట్ దిస్.